మైసూర్ రెడ్డి గారు, ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి ఇరుక్కున్నాడా? రెండో ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? దాదాపు 20 మందిని అరెస్ట్ చేశారు. ఏది సిట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు కదా, ఏసీపీకి సంబంధించిన సిట్ ఎంక్వైరీ చేసి దర్యాప్తులో తేలిన సాక్ష్యాలను ఆధారం చేసుకుని దాదాపు 20 మంది దాన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు అంటే పేపర్లో చూసింది నేను, యాక్చువల్ స్టేట్మెంట్లు అయితే బయటకు రాలేదు కదా, వాళ్ళకి ఏమేమి స్టేట్మెంట్లు ఇచ్చారో ఈ అరెస్ట్ అయిన వాళ్ళు అయితేనేమి, ఇతర సాక్ష్యాలను అయితేనేమి, లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయితేనేమి విచారణ చేసినప్పుడు దాని ఆధారాలను బట్టి వీళ్ళని చేశారు. వీళ్ళని అరెస్ట్ చేసేటప్పుడు వీళ్ళు స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తారు కదా, చేసినప్పుడు అందరూ కూడా ఫైనల్గా ఈ డబ్బు నెంబర్ 1కే చేరిందో పై అధిష్టానంకు చేరిందనో అట్లా రకరకాలుగా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ జగన్ వైపు వేళ్ళు చూపించారు. ఫైనల్గా ఈ అమౌంట్ అన్నీ అక్కడికే చేరాయన్నట్టు చూపించారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొందరు జగన్ అయితే కొందరు పరోక్షంగా చెప్పారు, కొందరు రీసెంట్గా ఆ 11 కోట్లు కూడా దొరికిన పరిస్థితి మీరు కూడా చూసే ఉంటుంటారు టీవీలలో. 11 కోట్లు ఏదైతే ఉందో ఆ 11 కోట్లు కూడా బయటకు వచ్చింది. అవును వచ్చింది, అది లిక్కర్ స్కామ్కు సంబంధించిన పత్రికల్లో వచ్చింది. ఆధారాలు ఏమి చూపించండి అని చెప్పి వైసీపీ అనుకూల వర్గాలు కూడా స్టేట్మెంట్లు ఇచ్చినారులేండి. అది ఇంకా అది సిట్టు కేసు విచారణప్పుడు దర్యాప్తులో. కానీ అందులో 2 బండిల్స్ ఏమో పాత నోట్లు ఉన్నాయి కదా, 2000 నోట్లు అవి ఉన్నాయి ఆ 2 బండిల్స్లో. దొరికింది ఇచ్చిన వాళ్ళు అప్పుడు పాత నోటు ఉన్నప్పుడు దాచిపెట్టి ఉండొచ్చు, అవి ఇప్పుడు చలామణిలోకి రాకపోయిండొచ్చు. మరి ఇప్పుడు ఏదో దాన్ని గుర్తించినారు. ఆ డబ్బే కాదు ఏదో సినిమాలో డబ్బు అన్నట్టు మాట్లాడుతున్నారు, ఆ డబ్బే కాదు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏదేదో ఖండనలు ఉంటాయండి. అయ్యేం ఫేక్ కరెన్సీ అనేది ఏసీబీ వాళ్ళకు తెలుదా, మంచి కరెన్సీ ఫేక్ కరెన్సీ అని. మైసూర్ రెడ్డి గారు, ఇప్పుడు గల్లా జయదేవ్ ఫ్యామిలీ మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు కాంగ్రెస్లోకి గల్లా జయదేవ్ వస్తున్నట్టు కూడా చర్చ నడుస్తుంది. రాహుల్ గాంధీ ఏదో హామీ ఇచ్చినట్టు పీసీసీ ఇస్తామన్నట్టు, లేదు కాదు ఆయన టీడీపీలోకి వస్తారని, రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని కూడా మాట్లాడుతున్నారు. ఓవరాల్గా మీరు ఎట్లా చూస్తారు సార్? గతంలో వాళ్ళు రాజకీయాల్లో ఉన్నోళ్ళే, అయితే ఏమైంది, జగన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అయితేనేమి, హరాస్మెంట్ అయితేనేమి, ఏదైనానండి, దానివల్ల వాళ్ళు పరిశ్రమలు మూత పెట్టుకొని దూరంగా ఈ రాజకీయాలకు కూడా దూరం అయిపోయినారు. దీనివల్లనే కదా పరిశ్రమలు కూడా మూత పెట్టుకోవాల్సిందని. ఆ దూరం అయిపోయిన వాళ్ళు ఇప్పుడు మేమన్నా మళ్ళీ పునఃప్రవేశం చేయొచ్చునేమో, కాదండి. ఎందుకంటే వాళ్ళకు తెలుగుదేశం పార్టీకి అవినాభావ సంబంధాలు ఉన్నాయి కదా, రావచ్చు, తెలుగుదేశం పార్టీలో చేరొచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చు. అది ఎవరికి చేరుతారనేది వాళ్ళ నుంచి తెలియాల్సిందే కదా. అంటే కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉందంటారా? ఏం వాళ్ళకి కుటుంబానికి సంబంధించిన వ్యవహారము అంటున్నాను. గత ప్రభుత్వ హయాంలో వాళ్ళ కంపెనీలన్నీ కూడా కంపెనీ మీద కేసులు కూడా పెట్టారు. అదే ఇబ్బంది పెట్టినారు, హరాస్మెంట్ అని జనరలైజ్ చేసి చెప్పాను. మైసూర్ రెడ్డి గారు, ఇప్పుడు హూ కిల్డ్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఈ కేసులో వైఎస్ వివేకానంద హత్య కేసులో సిబిఐ కూడా సుప్రీంకోర్టుకు దర్యాప్తు నివేదిక ఇచ్చింది. దర్యాప్తు పూర్తి స్థాయిలో చేశామని ఇప్పుడు చివరికి ఇక సుప్రీంకోర్టే తేల్చాలి దీని మీద. ఓవరాల్గా మళ్ళీ సునీత తెర మీదకి వచ్చింది. నిన్న పులివెందులలో ప్రెస్ మీట్ కూడా పెట్టిన పరిస్థితి. నేరస్తులందరూ బయటనే ఉన్నారు, నాకు భయంగా ఉంది, నన్ను కూడా చంపేస్తారేమో అన్నట్టు కూడా మాట్లాడింది ఆమె. ఎట్లా చూస్తారు సార్ ఈ కేసుని? ఇప్పుడు అంటే రెండు సమస్యలు అనుకోండి. ఒకటి సుప్రీంకోర్టులో అది ఏమైంది అని అంటే ఛార్జ్షీట్ ఆల్రెడీ సిబిఐ వాళ్ళు ఫైల్ చేసినారు. సిబిఐ కోర్టులో ఉంది, కేసు విచారణకు రెడీగా ఉంది. ఉన్నప్పుడు సునీత వాళ్ళు పిటిషన్ వేసినారు, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి ఇన్వెస్టిగేషన్ చేయాలని. అంటే ఇక్కడ కేసుల్లో కూడా అయిపోయింది మా ఇన్వెస్టిగేషన్ అనేది చెప్పినది సిబిఐ. ఇప్పుడు అక్కడ కూడా సుప్రీంకోర్టులో కూడా వీళ్ళైతే పిటిషన్ వేసినారు.
ఇంకా మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, దర్యాప్తు జరిపించాలని. దాని మీద వాళ్ళు నోటీస్ ఇస్తారు కదా, సిబిఐకి నోటీస్ ఇస్తే సిబిఐ వాళ్ళు ఆ నోటీస్కు సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు. అది ఫైల్ చేసినారు, ఇన్వెస్టిగేషన్ పూర్తయినాయని చెప్పి ఫైల్ చేసినారు. దాని మీద ఆర్గ్యుమెంట్స్, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ విన్నాక సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకోవాలి. ఓకే, మళ్ళీ ఇప్పుడు బెయిల్ మీద ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందా? అంటే రద్దయ్యే అవకాశం ఏముంది? ఇప్పుడు వాళ్ళకు బెయిల్ వచ్చింది, అది ఛార్జ్షీట్ ఫైల్ చేసినారు, ఇంకా కొంచెం ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందని సునీత గారు సుప్రీంకోర్టులో ఫైల్ చేసినారు. దానికి రిప్లైగా నోటీస్ ఇస్తారు కదా సిబిఐ, వాళ్ళు ఫైల్ చేసింది. అంటే ఇప్పుడు చివరికి జగన్ మీద కూడా విచారణ చేసే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? జగన్ కూడా విచారించే అవకాశం ఏమైనా ఉందా? వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో కూడా జగన్ పేరు లేదు కదా. అవినాష్, భాస్కర్ రెడ్డి వాళ్ళ పేర్లు ఉన్నాయి కానీ జగన్ పేరు లేదు. ఎందుకు సార్ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుంది ఈ కేసు ఇంకా నాంచుతూ ఇప్పటిదాకా కూడా ఈ కేసులో న్యాయం జరగలేదు అనేది చర్చ. మీరేమన్నా చేయొచ్చు కానీ అది ఇన్వెస్టిగేషన్ సిబిఐ వాళ్ళు చేయాలా. వాళ్ళకి సిబిఐ వాళ్ళకి ఎన్నో కేసులు ఉంటాయి, అందువల్ల టైం పడుతుంది. అది చేసినారు, అది ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసేసినారు కదా. ఇంకా విచారణకు రావాలి, అది సిబిఐకి సంబంధం లేదు కదా. విచారణ అనేది కోర్టు తీసుకోవాల్సిన నిర్ణయాలు కదా. లేక తెర వెనుక ఏమైనా అదృశ్య శక్తి ఆపుతుందేమో అట్టాటి నేనేమనుకుంటున్నా, అది అనేదానికి లేదులేండి. మరి అది ఏ కారణాలు వాళ్ళు కోర్టు, పొలిటికల్ కారణాలు కూడా ఉండొచ్చేమో చెప్పలేను కానీ సిబిఐ కోర్టులో విచారణ జరగాలి కదా. విచారణకైతే ఉంది రెడీగా. ఎప్పుడు కేసు విచారణ ప్రారంభిస్తారో సిబిఐ కోర్టుకు సంబంధించిన. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళారు. సింగపూర్ వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన కేబినెట్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేశారంటే, గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ మంత్రుల్ని వైసీపీ బెదిరించింది, జగన్మోహన్ రెడ్డి బెదిరించారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు అన్నట్టు కూడా మాట్లాడారు. అందుకనే వాళ్ళు ఇక్కడ ఏపీలో పెట్టుబడులు పెడదామన్నా కూడా వాళ్ళు విముఖత చూపిస్తలేరు. కాకపోతే ఏంటంటే వరల్డ్ బ్యాంక్ ద్వారా రుణాలు ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తామన్నట్టు కూడా మాట్లాడారు. ఏం చెప్తారు సార్? నిజంగా వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేశారా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రాజధాని అమరావతి 3 విభాగాలు చేశారు. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, వైజాగ్లో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, న్యాయ రాజధాని కర్నూలులోని 3గా డివైడ్ చేసినారు కదా. అప్పుడు ఆడ రాజధాని రావటం లేదు కాబట్టి పరిశ్రమల స్థాపన ఎవరు వెనుకాడతారు కదా. బెదిరించినారో లేదా అది వారికి సంబంధించిన వ్యవహారం, వారికి తెలిసిన వ్యవహారం, నేను చెప్పలేను. బెదిరించినారో లేదనే సరే క్యాపిటల్ డివైడ్ అయిపోయింది కదా. 3 రాజధానులుగా డివైడ్ చేసినారు. చేసినాక ఆడ రాజధాని అనేది లేనప్పుడు ఇన్వెస్ట్మెంట్లు వచ్చేది ఏముంది? అందులో అతను ఇన్వెస్ట్మెంట్ల గురించి ఆహ్వానం చేయలేదు, ఎవరు పెట్టేదానికి ముందుకు రాలేదు అంట. అది బెదిరించినారా లేదా అనేది మరి ఆ కంపెనీలు చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పినాయో ఆయన ఏదో ప్రస్తావించుండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళైతే విముఖత చూపిస్తలేరు అన్నట్టు కూడా మాట్లాడారు. పెట్టుబడి మేబీ ఒక మారు వెనక్కి పోయినాక సార్కి పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండాలి కదా. అదేలే, ఓ మారు వెనక్కిపోయిన తర్వాత ఎక్కడెక్కడ పెట్టింటారు ఆ పెట్టుబడి, మళ్ళీ పెట్టుబడులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఒకవేళ వాళ్ళు మీరు వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నా మీ మీద కేసులు పెడతామన్నట్టు కూడా మాట్లాడారట. పెట్టుబడులు పెట్టాలన్నా కానీ ఆ పరిశ్రమ మనుగడ స్థాపించాలి కదా. అవన్నీ చూసుకుంటారు కదా. ఊరికి పెట్టుబడులు పెట్టమని ప్రభుత్వం అడుగుతానే వాళ్ళు ఎవరు పెట్టుబడులు పెట్టరు అంట. వాళ్ళకు వైబిలిటీ ఉందా లేదా వాళ్ళ ఇండస్ట్రీకి వైబిలిటీ ఉన్నప్పుడే వాళ్ళు పెట్టుబడి పెడతారు. పెట్టుబడి అంటే పరిశ్రమలో స్థాపించడమే కదా. రాజధాని భూములో వైబిలిటీ లేదంటారా? నేను వైబిలిటీ ఉందా లేదా అని చెప్పలేను. పరిశ్రమలు పెట్టేవాడు వాడి ఫీజిబిలిటీ ఉందా లేదా అని చూసుకుంటాడు అంట. ఇప్పుడు ఊరికి వచ్చి ఎవరు పరిశ్రమ పెట్టు మా ఏరియాలో మా ప్రాంతంలో అంటే ఎవరు పెట్టరులేండి. ఎందుకంటే పెట్టుబడి పెట్టాలా, పెట్టుబడికి వచ్చిన ఆ వస్తువులను ఉత్పత్తి చేయాలా, ఉత్పత్తి చేసే మీద కాస్ట్ పడుతుంటుంది, ఇవన్నీ కూడా చూసుకుంటారు కదా. ఏం చెప్తారు సార్? ఏపీలో 15 నుంచి ఫ్రీ బస్సు, కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 5 రకాల బస్సులు కూడా ఎక్కొచ్చినట్టు కూడా చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఎట్లా చూస్తారు? బడ్జెట్ సరిపోతుందా? ఫ్రీ బస్ అంటున్నారు, ఇప్పటికే బడ్జెట్ ఏదని చెప్తున్నారు. అంటే సరే, అది నేను గతంలో కూడా మీకు కూడా చెప్పాను.
ఎందుకంటే గతంలో చేసిన అప్పులే ఉమ్, 11,000 కోట్లు 11 లక్షల కోట్లు ఉన్నాయి. ఉమ్, ఇది వచ్చిన రెవెన్యూలో 55,000 కోట్లు వడ్డీలకు కంతులకే పోతుంది. ఉమ్, 60% జీతభత్యాలు పోయినాక ఇంకా పెద్దగా లేదు. కాకపోతే ఏదో హామీలు ఇచ్చినారు కాబట్టి వాళ్ళు ఏదో సర్దుబాటు చేసుకోవాలా. హామీని సర్దుబాటు చేసుకోవాలా అని అంటే ఫైనాన్సెస్ కావాలా, అవి లోన్లు పోతారో లేదా, ఎందుకంటే లోన్లు పోయినా తెచ్చి ఇస్తామనే దానికి మీరున్నారు. బ్యాంకు వెళ్తే మీ ఏం ఆదాయం వస్తుంది, మీకు లోన్ ఇస్తే రీపే చేయగలిగిన కెపాసిటీ ఉందా లేదా అని చూసి కెపాసిటీ ఉంటేనే మీకు అప్పిస్తారు. అట్నే ప్రభుత్వం కూడా అవన్నీ చూస్తారు. రెవెన్యూ ఎంత వస్తుంది, ఇప్పుడప్పుడు ఎంత ఉన్నాయి, ఎన్ని మీరు అప్పు ఇస్తే మళ్ళీ రీపేమెంట్ ఉంటుందా లేదా అనేది కూడా అవన్నీ వాళ్ళు చూస్తారు కదా. ఫైనాన్స్ ఏ ఇన్స్టిట్యూషన్స్ అయినా అవి మరి వాళ్ళకి ఏదో ఇంతవరకు కూడా ఆయన 6 హామీలు చెప్పారు. ఇప్పుడు ఇది 3వ హామీనే. ఏదో పెన్షన్లు ఏదో పెంచారు, ఇంకోటి ఏదో ఇచ్చారు. మళ్ళీ తర్వాత ఇది ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం అని కేటగరైజేషన్ చేసినారు. ఏజ్ ఇవన్నీ పెట్టారు, 2 కండిషన్స్ పెట్టినారు.